నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఆగస్టు మాసానికి సంబంధించి ప్రతి ఒక్కరు అడుగుతుంటుంటారు 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అని. సో ఇవాళ మనతో పాటు స్టూడియోలో సురేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. ధనుస్సు రాశి వారికి ఈ మాసంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి రాశి వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? చాలా మంది ఆరోగ్య రీత్యా, వ్యాపార రీత్యా అడుగుతుంటుంటారు, ఉద్యోగ రీత్యా అడుగుతుంటుంటారు. సో వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహిస్తే మంచిది అంటారు? సో ధనుస్సు రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు మంత్లో రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి శ్రావణ మాసం ఆగస్టు మంత్ ఎప్పుడు కలిసి సైడ్ బై సైడ్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అందరికీ బాగుండాలని మనం కోరుకుందాం. ఇన్ కేస్ ఎవరికైనా కానీ రాశి ఫలం బాగలేకపోయినా కానీ ఇప్పుడు వచ్చిన శుక్రవారాలు లేదంటే అమ్మవారి పూజలు కనుక చేస్తే ఆ దోషాలు పోయి వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని మనం ఆశిస్తూ మనం ఈ ఆగస్టు మంత్ 2024 ప్రిడిక్షన్ చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ నక్షత్రం కనుక మనం చూసుకుంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం. ఇవంతా మనకి ధనుసు రాశి కింద వస్తాయని చెప్పుకోవాలి. అది పేరు బలం కనుక మనం చూసుకుంటే ఏ, యో, భా, భీ, భూ, ధా, భా, ధా, భే ఈ సౌండ్స్ లేదంటే మోరార్లాస్ ఈ అక్షరాలతో కలిసిన ఉన్న వాళ్ళంతా కూడా మనకి ధనుసు రాశి కింద ఒకసారి మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి వచ్చేటప్పటికి 16th వరకు ఓకే మనకు వచ్చేటప్పటికి లియో సింహరాశిలో సూర్యుడు మారుతూ ఉన్నాడండి 17th, 16th. దాని ఇంపాక్ట్ ఎలా ఉందో మనం తెలుసుకున్నాం. అట్లానే వచ్చేటప్పటికి శుక్రుడు వచ్చేటప్పటికి ఆగస్టు 25th వరకు సింహరాశిలో ఉంటారు. కుజుడు కూడా వృషభ రాశిలో ఉంటారండి. తర్వాత వచ్చేటప్పుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఇది మనం గోచారం ప్లానెటరీ యొక్క పొజిషను ట్రాన్జిట్ బట్టి మన ప్రకారం గ్రహస్థితి ఎలా ఉందని చూసుకోవటం అనమాట. ఈ తర్వాత మనకి సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఫస్ట్ 15 days ఎవరెవరు సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీళ్ళకి వరుసగా వచ్చేటప్పటికి పీడాం, సంపదం, విఘ్నం, స్త్రీ సుఖాప్తి అని చెప్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటేనండి శని వీళ్ళకి కొంచెం ఏమవుతుందంటే అండి శారీరక హెల్త్ బాగా ఒక పాఠం సూర్యుని వల్ల జరుగుతూ ఉంటుంది. అదే మనకి మంగళుడు వచ్చేటప్పుడు కుజుడు వచ్చేటప్పటికి సంపాదన ఇస్తాడండి. తర్వాత వచ్చేటప్పటికి బుధుడు 9th house ఉండటం వల్ల కొన్ని విషయాలకు విఘ్నం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. శుక్రుడు ఉండటం వల్ల 9th house చాలా బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి. అందులోని వైఫ్ ద్వారా కానివ్వండి వేరే గెయిన్స్ తర్వాత చాలా లాభంగా ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది మనం చెప్పుకోవాలన్నమాట. అది 15 days తర్వాత మనం చెప్పుకుంటే కనుక సూర్యుడు వీళ్ళకి ఉన్న ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్ అంతా పోయి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ద్వేషీయులను ఎక్కువ ఎవరో ఒకళ్ళు ద్వేషిస్తారు ఏదో ఒక పని పెట్టుకొని. అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అదేవిధంగా వీళ్ళకి కుజుడు వల్ల సంపద, బుధుడి వల్ల విఘ్నం ఉంటుంది. ఆ తర్వాత స్త్రీ వల్ల వీళ్ళకి శుక్రుని వల్ల స్త్రీ సుఖం వీళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. ఇది ఓవరాల్గా మనం చెప్పుకుంటే ఇండివిజువల్గా చూసుకుంటే వీళ్ళకి 9th house ఆగస్టు 15th వరకు సువర్ణమూర్తిగా సూర్యుడు ఉన్నాడండి. ఇది వచ్చేటప్పటికి మనం చెప్పుకుంటే మంత్ ఎండ్ ఓకే మంత్ అంటే 16th నుంచి సూర్యుడు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండి మంచిని చేస్తున్నాడండి. ఈ టయాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. సో వీళ్ళకి వచ్చేటప్పటికి థర్డ్ ఆస్పెక్ట్ కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఫస్ట్ వీళ్ళకి సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడండి. ఫస్ట్ వచ్చేటప్పుడు వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నిత్యము సంతోషము, బంధువుల కలక, వీళ్ళలో ఉన్న ఈ శక్తి పరాక్రమాలు యుక్తి ఇవన్నీ అధికమయ్యేసి ఛాలెంజింగ్గా ఉండే పనులన్నీ కూడా తీసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి. అదేవిధంగా వీళ్ళు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయండి. ఏం ఛాలెంజెస్ అంటే ధనం వచ్చేటప్పటికి నాశనమై ఎక్కువ ఖర్చు అయ్యే అవధం ఉంది, బంధువులతో విరోధము, అవమానాలు జరిగే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి, పెద్దలతో విరోధము, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఫాదర్ సైడ్ నుంచి హెల్త్ ఇష్యూస్ వచ్చేసి అపాయం కలిగే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఒక రకంగా చెప్పుకోవాలంటే సూర్యుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. సో వాటిని అధిగమించే శక్తిని కూడా వీళ్ళకి ఇవ్వటం వల్ల ఒక రకం మనం బాగుందని చెప్పుకోవాలండి వీళ్ళకి. తర్వాత వచ్చేటప్పటికి మనకి కుజుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి 6th house ఉండటం వల్ల ఓవరాల్గా చాలా బాగుంది, మంచి చేస్తాడు అని చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా బాగుంటుందంటే వీళ్ళకి ఫస్ట్ పుణ్యకార్యాలు ఎక్కువగా చేస్తారు, అది ఒక ప్లస్ పాయింట్. రెండోది నూతన వస్తువుల సేకరణ. ఈ టైంలో వాహనాలు కొనటం లేదంటే బట్టలు కొనటం షాపింగ్లు చేయటం వీటి మీద ఎక్కువ ఖర్చు పెడతారనమాట. వివాదరహితంగా ఉండి శత్రు పీడ లేకుండా చేస్తూ ఉంటారు. సో మనం ఇందాక చెప్పుకున్నా వీళ్ళకి శత్రుల బాధ లైట్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ కుజుడు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వటం వల్ల ఎవరైనా శత్రులు కానీ ఎవరైనా వచ్చినా కానీ భేదాభిప్రాయాలు వచ్చినా వీళ్ళను వాటిని అధిగమించేసి ముందుకెళ్ళిపోయి విజయం సాధించుకుంటారు. అన్ని విధాలు అనుకూలంగా ఉంది. చేసిన పనులన్నీ ప్రతి పనిలోనూ విజయం వస్తుంది. మనం ఒక రకంగా ధనుసు రాశి వారిని చూసుకుంటే లాస్ట్ మంత్ కంపేర్ చేసి ఈ మంత్ చాలా చాలా బాగుంటుందని చెప్పేసి మనం అనుకోవాలి. ఆ తర్వాత వీళ్ళకి ఒకటేమంటేనండి కొన్ని విషయాల్లో అన్నోన్ సోర్సెస్ నుంచి డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే అంటే యక్ష రాక్షస పీడలు అంటారు. అంటే బయట చెప్పుకోవడానికి ఏముండదు, చూసినా ఏముండదు, కానీ లోన బాధపడుతూ ఉంటారు. తర్వాత
పనులు కాకపోవటం ఎక్కువ ఉంటుంది, మాట పట్టింపులతో ఎక్కువ ఉంటుంది, అధికారులతోటి వివాదాలు పెట్టుకోవద్దండి, వాహనాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇవి తప్ప మిగతా విషయాల్లో కుజుడు చాలా మంచి చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. అదేవిధంగా మనం గనక శుక్రుడిని గనక చూసుకుంటే వీళ్ళకి శుక్రుడి వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఈ టైంలో వీళ్ళు చాలా భక్తిగా ఉంటారు. ఆగస్టు మంత్లో అందులో శ్రావణ మాసం రావటం వల్ల గురువులపై భక్తి ఉంటుంది, స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, తర్వాత అనుకున్న పనులను అనుకూలంగా సాధించుకుంటారు, మిత్రుల వల్ల లాభం ఉంది, సుఖము సంతోషము, పెద్దలపై గౌరవం ఉంది, అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. సో ఈ టైంలో వీళ్ళకి వస్త్ర లాభం కూడా చూపిస్తుందండి. ఇది ఒక మంచి టైం అని మనం చెప్పుకోవాలి. అలానే వీళ్ళకి థర్డ్ హౌస్లో కూడా శుక్రుడు చూడటం వల్ల ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏ విషయాలు పడితే వ్యాపారంలో మనకి కొంచెం మోడరేట్గా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, కానీ వ్యాపారంలో ఏది చేసినా కానీ చాలా చక్కగా జరుగుతుంది. తర్వాత గౌరవము పెరుగుతుంది వీళ్ళ మీద, మాట చలామణి అవుతుంది. వీళ్ళు ఏదైనా కనుక ఒక మాట చెబితే ఆ మాటకు అనుగుణంగా అందరినీ వీళ్ళని ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత పలుకుబడి పెరుగుతుంది, తర్వాత ధనము గౌరవము కూడా పెరుగుతూ ఉంది. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వీళ్ళలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఎక్కువయ్యి ప్రతి పనిని కూడా ఎంత కష్టమైన పని అయినా సరే ఇంతకుముందు కష్టపడింది ఇబ్బంది పడే టైం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఏ కష్టాలని అంతకుముందు ఉన్న వాటిని చాలా ఈజీగా అవలోకలకు అన్నీ చేసేసుకొని ముందుకు వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి. తర్వాత మనకి అంగగోచారం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా బాగుందని చెప్పుకోవాలి. వీళ్ళకి వస్త్రలాభం చూపిస్తుందండి. మల్టీ సోర్సెస్ ఆఫ్ వస్త్రలాభం 1, 2, 3, 4 4 సోర్సుల నుంచి వీళ్ళకి గిఫ్ట్లు కానివ్వండి, తర్వాత కొత్త బట్టలు సరిగ్గా అవకాశం ఎక్కువ ఉంది. అట్లా వీళ్ళు మంచి మంచి శుభకార్యాలు పాల్గొనే ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి ఒక విషయంలో చాలా కేర్ఫుల్గా అంటే టయానికి ధనం అందదు, ఓకే, ధనహీనం చూపిస్తూ ఉంది. తర్వాత ఫైనాన్షియల్గా ఎక్కడో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి అండి ఆ విషయంలో వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాన్స్ పెట్టుకొని ముందుగానే జాగ్రత్తగా అంటే డబ్బుకి ఇబ్బంది పడకుండా పెట్టుకోవాల్సిన సేవింగ్స్ అనేది కానీ ఆల్టర్నేటివ్ సోర్స్ ఇన్కమ్ పెట్టుకోవాలి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా విశేషంగా ధనలాభము, వస్త్రలాభం కనిపిస్తుందండి. తర్వాత రాజ్య లాభం కనిపిస్తుందండి. ఇప్పటిదాకా ఎవరికైనా పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ప్రమోషన్స్ కనుక రాకుండా ఇది బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. అందులోనూ 17th తర్వాత చాలా అనుకూలంగా ఉంది. తర్వాత మంచి విందులు వినోదాలు కార్యక్రమాలు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ధనం కూడా లాగపోవటం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది. టయానికి ధనం అందక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ అవకాశం ఎక్కువ ఉందండి, కానీ వస్త్రలాభం బాగా చూపిస్తుంది. వీళ్ళకి కూడా ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో. యాక్చువల్గా ఉత్తరాషాఢ వాళ్ళకి చాలా అవకాశం ఉందండి. ఈ టైంలో ఏదైనా పని చేస్తే జయం రావటము, తర్వాత ప్రమోషన్ రావటము, వస్త్రలాభం రావటం అన్నీ కలుగుతున్నాయండి. అయితే వీళ్ళకి కూడా మనం చెప్పుకున్నట్టు ఒకానొక సిచ్యువేషన్లో ధనం హీనం అంటే ఉన్న ధనాన్ని పోగొట్టుకోవటము, లేదంటే టయానికి ధనం అందక ఒక పని చేయాలనుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఈ విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఓవరాల్గా మనం కనుక ధనుసు రాశి వాళ్ళకి లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అందులోనూ సరైన టైంలో ఇది మనకు ఆషాఢ మాసం కాబట్టి శ్రావణ మాసంలో కూడా చక్కగా వాళ్ళు ఆ పండుగలు అవన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి వాతావరణం అంతా వాళ్ళకి అనుకూలంగా ఉంటుందండి. సో చాలామంది అంటే జాతకరీత్యా బాగున్నప్పటికీ కూడా మాకు ప్రాక్టికల్గా చూసుకుంటే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు, జాతకం బాగున్నా కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. వాళ్ళకి జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా చాలామంది హోమానికి సంబంధించి కూడా అడుగుతూ ఉంటుంటారు. సో హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, కనకదార హోమంలో మేము పాల్గొనాలనుకుంటున్నాం, మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం, డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళందరినీ ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? ఉషా గారు 3 ముఖ్యమైన విషయాలు. ఒకటి, మన మహర్షులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని అందరికీ చేరాలి, ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోర్స్ పెట్టామన్నమాట. మోస్ట్ ఆథెంటిక్గా కోర్స్, అది చాలా సింపుల్గా జ్యోతిషాస్త్రం నేర్చుకునేది. రెండోది, మీరు చెప్పినట్టు జాతకంలో దోషాలు ఉంటాయి, ఉండి ఇబ్బందులు పడితే ఓకే, నో ప్రాబ్లం. కొంతమంది జాతకం బాగుండి ఇబ్బందులు పడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎక్కడో ఏదో ప్రాబ్లం జరిగి ఉంటుంది. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఓకే, వేదాల ప్రకారం వాళ్ళకి మంత్రశాస్త్రం ప్రకారం మనకి గైడెన్స్ ఇచ్చేయచ్చు. సో దట్ ఏంటంటే బాధలు పడకుండా జీవితాన్ని హ్యాపీగా నడుపుతారు. మూడోది, మీరు చెప్పినట్టు ముఖ్యంగా ఈ రోజుల్లో ఎవరి నోట చూసుకున్నా కానీ ధనము. అలానే ధనం సంపాదించడమే అదృష్టం అండి. ఓకే, మనం ఫస్ట్ మన మహర్షులు ఇచ్చింది ఏంటంటే ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, తర్వాత ధనం ఉండాలి. ధనం సంపాదించకపోతే ఇంక నువ్వేం చేస్తావు, సంసారాన్ని నిలబడుకుంటావు, బిల్లు అసలు ఎలా లైఫ్ అవుతుందండి. తర్వాత మనకి గృహస్థ ధర్మంగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించినప్పుడు గృహస్థులకి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు, సంసారాలు ఉంటారు, గుళ్ళు ఉంటాయి, ఇవన్నిటిని తీసుకోవాల్సిన బాధ్యత సంసారేనండి. వాళ్ళకి ధనం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా గనక ధనానికి ఎలాంటి ఇబ్బంది పడుతుందో కానీ మన గనక కన్సల్ట్ అయితే ఈ కనకదార అన్న ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి అసలు ఏం ప్రాబ్లం ఎందుకు వస్తుంది చేసి మనకు పరిహారాలు చేసి
వాళ్ళకి 3 to 6 మంత్స్‌లో ఆగిపోయిన ధన ప్రవాహాన్ని మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకొని రావచ్చు. ఎక్కడైనా లాక్ అయ్యేంటి విషయాలు మనకు గైడెన్స్ ఇస్తే వాళ్ళకి వెంటనే వచ్చేస్తాయి. మనం చాలామంది చూపించుకొని ఎంతమంది మెసేజ్‌లు పెడుతున్నారు. చాలా ఫీడ్‌బ్యాక్ కూడా వస్తుంది. సో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని, మంత్రస్థానం ఇచ్చిన జ్ఞానం, వేదాలు ఇచ్చిన వాటిని తెలుసుకొని ఆథెంటిక్ పీపుల్ ద్వారా చేసుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే సురేష్ గారి వీడియోస్ చూసిన తర్వాత జాతకరీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్నా, లేదా కనకదార హోమంకి మీరు కూడా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.